హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ట్విన్ సిస్టర్. ఈరోజు అయితే మీకోసం ఒక చిన్న వీడియో. ఏంటప్పా ఇవి కాయలన్నీ కోస్తున్నారు, ఏంటిది అని అనుకుంటున్నారు. అలా ఏమనుకోకండి, ఇది వచ్చేసి పపాయతో ఈరోజు వెరైటీగా సాంబార్ అయితే చేయబోతున్నాము మసాలా పెట్టి. ఇది చూడండి, పొట్టలో ఇంకో బిడ్డ అంటారు కదా, అట్లుంది కాయ. ఇది మొదలే పిత్తికాయ. ఇందులో ఇంకొక చిన్న కాయలు అయితే వచ్చినాయి, దాంట్లో ఇంకొక చిన్న మొలకలకి ఇది వస్తాయి కదా, అలా వచ్చాయన్నమాట. చూడండి, మేము ముందరేకి వస్తాం, లోపల చూడండి ఎట్లా వస్తాయో. మేమే షాక్ అసలు. మా చెట్లోటివండి ఇవి. చూడండి, పొట్టలో ఇంకొక బిడ్డ ఉంటే ఎట్లుంటుంది అలా ఉంది. నీట్గా మీకు చూపిస్తా చూడండి. ఇవైతే నీట్గా చిన్నగా కట్ చేసుకుంటుంది మా అమ్మ. చూడండి, చిన్నగా కట్ చేసుకొని చూడండి, దాందే అవి మొలకలు వచ్చినాయి. చూడండి, పేగు ఉన్నట్లుంది అది. ఇప్పుడు చూడండి, చిన్నగా ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాము. దీంట్లోకి తీసుకొని ఉడకపెట్టుకుంటున్నాము ఒక సైడ్. ఇంకొకటి ఫ్రిడ్జ్లో అయితే కొత్తిమీర అండ్ తెల్లగడ్డ ఎర్రగడ్డ తీసుకున్నాను నేను. ఈ దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి అయితే స్టవ్ మీద పెట్టేసా. ఇప్పుడే స్టవ్ క్లీన్ చేస్తాం అందుకని చెప్పేసి, తప్పుగా అనుకోద్దండి. ఇంకా మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, ఇంకా పచ్చి కొబ్బరి, టమోటాలు అన్నీ వేస్తుంది మా అమ్మ. చూడండి ఒకసారి, శుంఠి, చెక్క, లవంగా అన్నీ అయితే మిక్సీ పట్టుకుంది. ఇప్పుడైతే ఇవి ఉడకపెట్టి పక్కన తీసుకుంది. ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక పప్పు దినుసులు, తెల్లగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి, ఇవన్నీ ఇది ఆనియన్స్, ఇవన్నీ అయితే నీట్గా వేయించుకుంటుంది. అండ్ ఇందులోకి పపాయ ముక్కలు అయితే వేసేస్తుంది. పపాయ బాగా ఉడికిపోయాయి, అంత ఉడకకూడదు, ఒక లైట్గా 50% ఉడకాలి, చేదు పోవడానికంట. ఓకేనా? అది ఉడికిన తర్వాత ఇప్పుడైతే ఆయిల్లో కొంచెంసేపు అట్లా మగ్గనివ్వాలి. దాని తర్వాత మసాలా అయితే వేసేసుకోవాలి. మసాలా వేసుకొని నీట్గా కలుపుకొని ఒక 5 minutes అది అలా మూత పెట్టేసుకొని, ఇప్పుడు పక్కన ధనియా పౌడర్ అండ్ కారం పొడి, పసుపు పొడి వేసుకొని కొద్దిగా తగినన్ని వాటర్ పోసుకొని అందులోకి తగినంత ఉప్పు వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. అది బాగా మరిగాక పపాయ సాంబార్ రెడీ. దాంట్లోకి సైడ్ డిష్గా చపాతీ అయితే బాగుంటుంది అని చెప్పి చపాతీ తిక్కుతుంది మా అమ్మ. పక్కన నేను కాల్ చేస్తున్నాను. ప్యాన్ పెట్టాను, ప్యాన్ హీట్ అయ్యేలోపు అమ్మ తిక్కేసింది. చపాతీ అండ్ పపాయ సాంబార్ డెడ్లీ కాంబినేషన్ అండి. ఎవరైనా ట్రై చేశారా? ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ లైఫ్లో అస్సలు వదిలిపెట్టరు. నాన్ వెజ్ కూడా వేస్ట్ అని చెప్తాను దీని ముందరైతే. చూడండి, దూరగా కలిపింది. చపాతీ అండ్ పపాయ సాంబార్ ఎప్పుడైనా సరే ఎవరైనా తిన్నారా? తినింటే నాకు కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు చూడండి, బుడ్డలాగా ఎంత బాగా వేస్తుందో. చపాతీ అండ్ పపాయ సాంబార్ మా అమ్మ అయితే తినిపిస్తుంది. సూపర్ అంటే సూపర్. నోట్లో పెట్టగానే నాకు చాలా అంటే చాలా మటన్ సాంబార్లా ఉంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.